ఆడపిల్లలకి టీనేజ్లో స్టార్ట్ అయిన పీరియడ్స్ మళ్ళీ వాళ్ళు దాదాపు 50 సంవత్సరాలు వచ్చే వరకు కొన్ని సంవత్సరాల పాటు నెల నెల వస్తూనే ఉంటాయి, ఒక్క ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తప్ప. అయితే కొంచెం పెద్ద వయసు వచ్చేసరికి అలవాటైపోతుంది. కానీ కొత్తగా పీరియడ్స్ స్టార్ట్ అయిన పిల్లలకు మాత్రం, అంటే టీనేజ్లో ఉండే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్ని సౌకర్యాలున్న ఈ రోజుల్లోనే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. కానీ మరి పూర్వ రోజుల్లో ఆడవాళ్ళు పాపం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే పూర్వం రోజుల్లో ఇలా శానిటరీ ప్యాడ్స్ లాంటివి లేనప్పుడు, కాటన్ బట్ట లాంటివి కనిపెట్టకముందు, మరీ పూర్వం రోజుల్లో ఉన్ని, జంతు చర్మాలు, గడ్డి, ఇంకా నాచు, కొన్ని రకాల చెట్ల బెరడ్ని సాఫ్ట్గా చేసి వాటిని, ఇంకా ఎండబెట్టిన గేదె పేడని, ఇలా వాళ్ళకు అనుకూలమైన పద్ధతులన్నీ యూజ్ చేసేవాళ్ళట. అయితే తర్వాత కొంతకాలానికి కాటన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటితో చేసిన బట్టని యూజ్ చేసేవాళ్ళట. అయితే తర్వాత కాలంలో ట్యాంపన్స్ అని, ఇంకా మెన్స్ట్రువల్ కప్స్, పీరియడ్ ప్యాంటీస్, ఇంకా దాదాపుగా అందరికీ తెలిసిన శానిటరీ ప్యాడ్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఇప్పటికీ ఎన్ని రకాలైన సౌకర్యాలు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా చాలామంది సరైన పద్ధతులు వాడట్లేదని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఈ రోజుల్లో రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా కానీ అందరికీ తెలిసిందైతే మాత్రం శానిటరీ ప్యాడ్సే. అయితే ఈ ప్యాడ్స్ ఏంటంటే ఒకసారి కొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసేవి కాదు కదా. ఒక ప్యాడ్ యూజ్ చేయగానే మళ్ళీ అది తీసేయడం, మళ్ళీ కొత్త ప్యాడ్ పెట్టడం, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నెల చాలా ప్యాడ్స్ అయితే వాడాల్సి ఉంటుంది. దీనివల్ల నెల నెల, ప్రతి సంవత్సరం మన జీవితకాలం అంతా ఈ ప్యాడ్స్ కోసం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో ఒకసారి మీరే లెక్కేసుకోండి. ఈ ప్యాడ్స్ వాడేటప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఒక్కోసారి ఈ శానిటరీ నాప్కిన్ అంతా ఫిల్ అయిపోయి అది బయటికి లీక్ అయ్యి బట్టలు ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే నిద్రపోయినప్పుడు ఎక్కడ లీక్ అయిపోతుందా అని సరిగా నిద్ర కూడా పోరు. కొందరిలో ఈ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుందని చెప్పి చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా సరైన టైంకి ప్యాడ్ మార్చుకోకపోతే స్మెల్ రావడం, దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాడ్స్ అనేవి పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తాయని చెప్తారు. ఇవి భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అయితే చాలామందికి దాదాపుగా తెలిసింది ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ ఒక్కటే, కానీ అంతకంటే బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. స్కూల్కి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళు కానీ, ఇంకా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఇంకా పీరియడ్స్లో ఉన్నప్పుడు వర్షంలో తడిచినా కానీ, అలాగే స్విమ్మింగ్ చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రోడక్ట్ అయితే మెన్స్ట్రువల్ కప్ అనమాట. ఈ మెన్స్ట్రువల్ కప్ ఏంటంటే సిలికాన్ మెటీరియల్తో మెత్తగా ఉండి ఇది లోపల ఇన్సర్ట్ చేసుకునే ప్రోడక్ట్ అనమాట. దీనివల్ల ఎలాంటి స్కిన్ ఇరిటేషన్ కానీ, ఎలర్జీలు కానీ ఏమీ ఉండవు. ఇది ఎంత కాస్ట్ ఉంటుందంటే దాదాపు 300 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్కసారి కొన్నామంటే 15 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. ఇది ఇన్సర్ట్ చేసుకోవడం కొంచెం అలవాటు అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. నేను పర్సనల్గా చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఇదైతే మాత్రం చాలా బెస్ట్ అనిపించింది. దీన్ని మా ఫ్యామిలీలో కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఇన్సర్ట్ చేసుకోవడం అంటూ వచ్చిందంటే తర్వాత రెగ్యులర్గా ఈజీగానే యూజ్ చేయొచ్చు. ఈ మెన్స్ట్రువల్ కప్ ఏంటంటే ఒకసారి మనం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకు అయ్యే బ్లీడింగ్ని బట్టి 4 గంటలకో 5 గంటలకో ఒకసారి బయటికి తీసి అది క్లీన్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే పీరియడ్ అయిన వెంటనే అది ఇన్సర్ట్ చేసుకుని అది సరిగా వెళ్ళట్లేదని చెప్పి కంగారు పడిపోయి యూజ్ చేయడమే మానేస్తారు. పీరియడ్ అయిన వెంటనే లూబ్రికేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి అలా జరుగుతూ ఉండొచ్చు. కానీ కొంచెం బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు లూబ్రికేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగానే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కప్స్ యూజ్ చేయడానికి చాలామందికి ఉండే అపోహ ఏంటంటే, కొత్తగా పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఈ మెన్స్ట్రువల్ కప్స్ని యూజ్ చేయకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే గైనకాలజిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఒక అపోహని మాత్రమే చెప్తారు. ఇక్కడ నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పీరియడ్ వచ్చిందంటే చాలు చాలా టెన్షన్ పడిపోయి స్కూల్కి వెళ్ళడానికి కానీ లేదా కాలేజ్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తర్వాత సరిగా నిద్ర కూడా పోరు. నాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు శానిటరీ ప్యాడ్ నిండిపోయి అది బట్టల మీద లీక్ అయిపోవడం వల్ల అలా అందరూ చూసేసరికి షై అయిపోయి స్కూలే మానేసిందనమాట ఆ పాప. ఇలా పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉండి
చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అస్తమానం ప్యాడ్స్ మార్చుకోవడానికి చాలా కష్టమైపోయి సరిగా నిద్ర ఉండక అలా ఇబ్బంది పడే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీ అందరికీ ఒక అవగాహన రావడం కోసం ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి తెలియడం కోసం మాత్రమే చేస్తున్నాను. మీరు మెన్స్ట్రువల్ కప్ కానీ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కొని అది మీకు సూట్ అవుతుందా లేదా, మీరు యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పి కనుక్కొని అప్పుడు యూజ్ చేయండి. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు అయితే మాత్రం తప్పనిసరిగా ఇదైతే ఫాలో అవ్వండి. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి అని డాక్టర్నైనా అడగొచ్చు, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూసైనా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా కానీ యూజ్ చేసి పారేసే ప్రోడక్ట్స్ కాకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోగలిగే ప్రోడక్ట్స్ అయితే కనుక అవి పర్యావరణానికి కూడా ఎక్కువ హాని చేయకుండా ఉంటాయి. ట్యాంపన్స్ అని ఇవి కూడా లోపల ఇన్సర్ట్ చేసుకునే, కానీ ఇవి కూడా ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ రీయూజ్ చేసే కాదు. ఈ రోజుల్లో ఇలా మెన్స్ట్రువల్ కప్సే కాకుండా ఇంకా రీయూజబుల్ ప్యాడ్స్ అని, ఇంకా రీయూజబుల్ ప్యాంటీస్ అని, పీరియడ్స్లో ఉండే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలా చాలా ప్రోడక్ట్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. ఈ పీరియడ్స్ అనేవి ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు వచ్చే వరకు వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ప్రోడక్ట్ని ఒకసారి ట్రై చేసి చూసామనుకోండి, ఏది మనకు కంఫర్టబుల్గా ఉందనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అయితే మెన్స్ట్రువల్ కప్ వాడే వాళ్ళు ఏం చేయాలి అని అంటే, కప్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్యాడ్ కూడా పెట్టుకున్నట్లయితే ఎక్స్ట్రా సేఫ్టీగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా పొరపాటుగా కప్పు నిండిపోయిందనుకోండి, బట్టలేమీ ఖరాబ్ అవ్వకుండా ఆ ప్యాడ్ మీద లీక్ అవుతుంది. మనం ఆ కప్ క్లీన్ చేసేలోగా ఇది కొంచెం సెక్యూర్ చేస్తుంది. పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఈ కప్ని యూజ్ చేసే ముందు బాగా వేడివేడి నీళ్ళలో స్టెరిలైజ్ చేసి అప్పుడు యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్త చేసేటప్పుడు మళ్ళీ వేడివేడి నీళ్ళలో బాగా కడిగి అప్పుడు దాచుకోవాలి. ఈ మెన్స్ట్రువల్ కప్ ఇలాంటి డబ్బాలో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూపించడం కోసం చెప్పి మళ్ళీ కొత్తది కూడా తెప్పించాను. ఇందులో 3 రకాల సైజులు అయితే ఉంటాయన్నమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీకు అయ్యే బ్లీడింగ్ని బట్టి మీకు నచ్చిన సైజుని తెప్పించుకోండి. పాత రోజుల్లో అయితే ఈ పీరియడ్స్ కోసం మాట్లాడడం అనేది ఒక తప్పులా భావించేవాళ్ళు. ఈ రోజుల్లో ఇలాంటిది కొంచెం మారినప్పటికీ కూడా చాలామంది ఇలాంటి విషయాలు మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే బయట వాళ్ళతో ఇలాంటి విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం వివరంగా చెప్పినట్లయితే చిన్నపిల్లలు కానీ మనకంటే చిన్నవాళ్ళు ఎంతో డిఫికల్ట్గా ఫీల్ అయ్యే పీరియడ్స్ని ఈజీగా డీల్ చేయగలుగుతారు. నేను చాలా ప్రోడక్ట్స్ చూసిన తర్వాత వాటిలో బెస్ట్ ఏదనేది చెప్తున్నాను. మీరు ఏ పద్ధతి ఫాలో అవుదాం అనుకున్నా కానీ నా మాట మీద కాకుండా మీకు దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని అయితే కన్సల్ట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.